కవిత కొత్త పార్టీపై రఘునందన్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి బయటకు వచ్చిన ఒక బ్రాంచే కవిత అన్నారు. పార్టీ జెండా కలర్తోనే ఆవిడ విధానం ఏంటో అర్థమైపోతోందన్నారు రఘునందన్ రావు. టీడీపీ నుంచి పసుపు రంగు, వైసీపీ నుంచి నీలిరంగు, జనసేన నుంచి సేన తీసుకున్నారని అన్నారు. తండ్రి పెట్టిన టీఆర్ఎస్ నుంచి టీఆర్ని కాపీ కొట్టారన్నారు. కవిత వెనుక అదృశ్య హస్తం ఉందన్నారు రఘునందన్. ముఖ్యమంత్రి కావాలనే కలతోనే కవిత కొత్త పార్టీ పెట్టారని, తనను తాను కవిత గొప్పగా ఊహించుకుంటోందని, తమిళనాడు జయలలిత లా తెలంగాణ అమ్మని తాను అంటోందని అన్నారు. ఈ పార్టీతో అదృష్ట హస్తానికి సాయపడటం తప్ప కవిత చేసేదేం లేదన్నారు. సిఈసిలో రిజిస్టర్ అయిన 6201 పార్టీల్లో కవితది కూడా ఒక పార్టీ అన్నారు. బీఆర్ఎస్ తో తెలంగాణ ఆత్మ చచ్చిపోయిందని కవితే అంటున్నారు. బిడ్డ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమేంటో చూడాలి మరి అన్నారు రఘునందన్ రావు. కల్వకుంట్ల కుటుంబం నుంచి వేరుపడినటువంటి ఒక బ్రాంచ్ ఒక కొత్త పార్టీని పెట్టినా అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ రంగు, వాళ్ళ పార్టీ పేరు, ఆమె విధి విధానాల్ని మనం గమనంలోకి తీసుకొని చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పసుపచ్చ కలర్ని, వైసీపీ పార్టీ నుంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్ని, జనసేన పార్టీకి వెళ్ళి సేన అనే పదాన్ని, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీఆర్ అనే అక్షరాల్ని, ఇట్లా అందరినీ కాపీ కొట్టి తెచ్చుకున్నటువంటి ఈ పార్టీ వెనకాల ఒక అదృశ్య హస్తం మీద ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఆ అదృశ్య హస్తం ఈ పార్టీని ఎన్ని రోజులు నడిపిస్తుంది, ఈ పార్టీ మనుగడ కొనసాగుతుందా అనేది ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి $1 మిలియన్ ప్రశ్న. సో కవిత ఏ ఉద్దేశం కొద్ది పెట్టినా అనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఆమెకి ముఖ్యమంత్రి కావాలనేది కోరిక. ఎప్పుడో ఒకరోజు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా, తనను తాను ఎంత గొప్పగా పోల్చుకునే ప్రయత్నం చేసిందంటే తమిళనాడులో జయలలిత లాగా మీ అమ్మ తీరుస్తుంది అని చెప్తా ఉంది. అక్కగా తీర్చని దాన్ని అమ్మగా ఏం తీరుస్తావో ఒకసారి ఆలోచించుకోవాలి. అక్కగా ఉండి 5 ఏళ్ళు ఒక్క మహిళని మీ నాయన మంత్రి పదవి ఇవ్వకపోతే 2014 నుంచి 2018 దాకా మౌన సాక్షిగా ఉన్న నువ్వు ఇలా నేను అమ్మ అవతారం ఎత్తుతా, చదువు ఫ్రీగా ఇస్తా, వైద్యం ఫ్రీగా ఇస్తా, ఇవన్నీ ముచ్చట్లు చెప్తూ కాలయాపన చేసి ఆ అదృశ్య హస్తానికి సహాయపడేందుకు చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. 1969 నుంచి ఇవాళ దాకా 98 పార్టీలు వచ్చినాయి. ఈ దేశ ఎన్నికల సంఘం దగ్గర 6201 పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినాయి. దాంట్లో కవిత గారిదో పార్టీ. సో దాని గురించి పెద్దగా మనం ఆశపడడో ఆతృతపడడో అవసరం లేదు. నిజంగా మీకు చేతనైతే కేసీఆర్ గారు మీరు అందరిని అంటారు కదా, తెలంగాణ పౌరుషం ఉందా, చీమునెత్తురు ఉందా అని. అది మీకు కానీ మీ పుత్రరత్నానికి కానీ ఉంటే రేపు ఏప్రిల్ 27వ తారీఖు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం రోజు నిజంగా మీకు చేతనైతే కవిత అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి కేసీఆర్.